దీపావళి వేళ జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను విషాదంలో నింపింది. ఇద్దరు వ్యక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశించారు. ఉద్యోగరీత్యా విధులకు హాజరై సాయంత్రం ఒకే ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం వారిని బలి తీసుకుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జాతీయ రహదారిపై ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పొందారు. జనగామ రూరల్ సిఐ ఎడవెల్లి పోలీసుల కథనం ప్రకారం మండలంలోని గోవర్ధనగిరికి చెందిన సంపతి నారాయణ రెడ్డి, జనగామ పట్టణం అంబేద్కర్ నగర్కి చెందిన కడాల రవీందర్ గోవర్ధనగిరి శివారులోని ఆయిల్ కంపెనీలో అసిస్టెంట్ పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం విధులకు హాజరై సాయంత్రం ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గోవర్ధనగిరిలో వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని కారు అతివేగంతో ఢీకొట్టింది. ప్రమాదంలో సంపతి నారాయణ రెడ్డి, కడాల రవీందర్ మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. మృతదేహాలకు జనగామ ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.